ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ ని నేను వదిలేయలేదు, అతనే నన్ను వదిలేశాడు. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. పవన్ కళ్యాణ్ సరసన బద్రీ సినిమాలో నటించిన రేణు దేశాయ్ ఈ మూవీ తర్వాత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడిపోయారు కూడా. వీరికి అఖిరానందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయం తెలిసిందే. ఇక రేణు దేశాయ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాల గురించి ఆమె షేర్ చేసుకుంటుంది. అయితే ఈమె ఏ పోస్టులు పెట్టినా పవన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతూ ఉంటారు. ఇప్పటికే పర్సనల్ లైఫ్ లోకి పవన్ కళ్యాణ్ ను తీసుకురాకండి అని పలుమార్లు స్ట్రాంగ్ గా వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా కూడా ఎలాంటి పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ కింద కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీలో మంత్రి అయిన సందర్భంగా ఓ అభిమాని రేణును ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టగా ఆ అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అసలు మ్యాటర్లోకి వెళితే సుధాకర్ అనే పవన్ అభిమాని రేణు దేశాన్ని ట్యాగ్ చేస్తూ, వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు. కానీ ఈ రోజైనా మీకు పవన్ విలువ తెలిసింది. ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు, చాలు వదిన, మిమ్మల్ని మిస్ అవుతున్నాము వదిన అంటూ కామెంట్ చేస్తారు. ఈ పోస్ట్ కు రేణు దేశాయ్ రిప్లై ఇస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సుధాకర్ గారు, మీకు కొంచెమన్నా బుద్ధి ఉంటే ఇలా చెప్పరు. పవన్ కళ్యాణ్ ను నేను వదిలేయలేదు, అతనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి, ఇలాంటి కామెంట్స్ పెట్టి అంటూ రేణు దేశాయ్ తెలిపింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి.